మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బుజ్జమ్మా 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 ధరణి ఆగు ఆగు బుజ్జమ్మా ధరణి ఆగు బుజ్జమ్మా బుజ్జమ్మా ఆగు బుజ్జమ్మా తలుపు తీరా. వదిలే ప్రసక్తే లేదు. కేశవ తనేం చెయ్యొద్దురా. రే కేశవ రే తలుపు తీరా. నిన్ను చంపేస్తాను కేశవ. రే తననేం చేయకురా. ఎవరైనా ఉన్నారా? నా కూతురు జీవితం నాశనం అయిపోతుందయ్యా. ఎవరైనా ఉంటే రండయ్యా. కేశవ తనేం చెయ్యొద్దురా. తలుపు తీరా. రే కేశవ కేశవ తలుపు తీరా. కేశవ ధరణిని తీరా. తీయరా తలుపు. రే కేశవ ధరణి రే కేశవ తలుపు తీరా. ఈ రోజులు నువ్వు ఉన్నావని చూసుకుంటావని నేను ఊరుకున్నాను. కానీ నువ్వు కూడా నా కోరిక నెరవేర్చినప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? మర్యాదగా బావని అడిగి చూస్తా అని కుదరదు అన్నాడు. అందుకే తప్పక ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడే దీన్ని నాదాన్ని చేసుకుంటా. తలుపు తీరా. రే కేశవ తీరా తలుపు తీరా. వదలక అమ్మా ధరణి నీకేం కాలేదు కదమ్మా. వదలక వదిలిపెట్టాను. నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. శారదా తప్పుకో తప్పుకో. ధరణి నీకేం కాలేదు కదమ్మా. నేనున్నానమ్మా. ఏడవకమ్మా.
ఎలా అయినా సరే మార్గాలు ఎన్ని ఉంటే అన్నీ అన్వేషించాలి. నా కన్న పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. చిన్న, ఇంకా నిద్రపోవడం ఏంట్రా? లే, మనం డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావా? అక్క 10 minutesలో రెడీ అయిపోతాను అక్క. నువ్వు డబ్బులు అరేంజ్ చేస్తానన్నావు కదా, ముందు వాడి సంగతి చూడు. లేదురా చిన్న, నైట్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరిని అడిగాను, ఎవరు లేవని చెప్పారు. మరి ఎలా అక్క? ఇప్పుడు ఎలా? డబ్బు ఇవ్వందే ఆవిడ డీటెయిల్స్ చెప్పదు కదా. సరే, నేనేదో ఒక ట్రై చేస్తా, కానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అయిపో. సరే అక్క. అమ్మా, అమ్మా, నిన్నే పిలుస్తున్నాను. ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు? చెప్పు. నాకు ఒక 25,000 కావాలి. అమ్మా, అమ్మా. ఏంటి జనని? మొన్న మధుకి డబ్బులు ఇవ్వమని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానని చెప్పాను కదా, ఇవ్వలేదా? ఆ రోజే మధు వచ్చి అడిగింది, తీసుకోమని చెప్పాను, తీసుకుంది కూడా. తీసుకునే ఉంట కదా. నాకిప్పుడు వేరే అవసరం వచ్చింది, 25,000 కావాలి. ఏంటి? మొన్న 25,000 తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు మరొక 25,000 అంటున్నావు? ఎందుకే అంత డబ్బు? అంత అవసరం ఏమొచ్చింది? మేం వేసే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తున్నావా? నీ ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్పాలా? నాకు డబ్బు కావాలి అంతే. ఇస్తే ఇవ్వు, లేకపోతే ఎవరి కాళ్ళ మీద పడి భిక్షం ఎత్తుకుంటాం. అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. నా దగ్గర క్యాష్ లేదు. బ్యాగ్లో ఏటీఎం కార్డు ఉంది, తీసుకో. ఏంటమ్మా ఇది? వేలకు వేల డబ్బులు ఏం చేస్తుంది? ఏమోనే, నాకు మాత్రం ఏం తెలుసు. ఆ రోజు వచ్చి డబ్బు అడిగింది, నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టావు, తీసుకెళ్ళమని చెప్పాను. ఇంతలో ఎవరో డోర్ కొట్టారు, డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను. నేను డిటెక్టివ్ని. బయట గడియ కూడా పెట్టారు. తర్వాత నేనొచ్చి చూస్తే ఎవరూ లేరు. డిటెక్టివ్ ఏంటి మన ఇంటికి రావడం ఏంటమ్మా? ఏంటోనే, ఈ కాలం పిల్లలు డబ్బుని నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. సంపాదిస్తే కదా దాని విలువ తెలిసేది. మధుకి ఒక డిటెక్టివ్ మెసేజ్ చేయడం ఏంటి? దేని గురించి అయ్యి ఉంటుంది? వేలకు వేలు డబ్బు పెట్టి ఇది డిటెక్టివ్ని ఎంగేజ్ చేసిందా?
ఏడవకమ్మా, నువ్వేడవద్దు. నువ్వేడిస్తే నేను తట్టుకోలేను, నా గుండె పగిలిపోతుంది. అయినా తప్పుడు పని చేసిన ఆ తప్పుడు రాసుకెళ్ళి ఏడవాలి, కానీ నువ్వెందుకమ్మా ఏడవడం? వాడింతకింత కుమిలిపోయి ఏడ్చేలా చేస్తాను. నీ జీవితం నాశనం చేయాలని చూసిన వాడికి జీవితం లేకుండా చేద్దాం. లేబుజ్జమ్మా, కళ్ళు తుడుచుకుని ధైర్యంగా లై. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఓ ఆడపిల్ల జీవితంలోకి తొంగి చూస్తే ఏమవుతుందో తెలిసొచ్చేలా చేద్దాం. నా ప్రాణం నలిపేయాలని చూసిన వాడు బ్రతకడానికి వీల్లేదు. లేబుజ్జమ్మా, వెళ్దాం పద. లేమ్మా, లే. రారా రఘు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెళ్దామా? అలాగేరా. ఏమండి, వాడేదో తాగి తప్పు చేశాడు, మత్తులో దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇప్పుడేం కాలేదుగా, ఈసారి వదిలేయండి. నేను వాడికి నచ్చ చెప్తాను. ప్లీజ్ అండి, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడికి బతుకు లేకుండా చెయ్యకండి. ప్లీజ్ అండి. లే లే శారదా. వద్దు నాన్న, అమ్మని కొట్టొద్దు. కొట్టొద్దా? ఎంతో నమ్మకంతో నా పిల్లల బాధ్యత నీకు అప్పగించి నేను సంపాదించడం కోసం పరాయి దేశం వెళ్తే అలాంటి దుర్మార్గుణ్ణి ఇంట్లోకి రాణిస్తావా? పర్వాలేదులే, నా పిల్లలకు తోడున్నావు, కంటికి రెప్పలా చూసుకుంటావు, ఏ లోటు రానివ్వవు అనుకుంటే ఆ పాపాత్ముడికి ఇంటిలోకి ప్రవేశమిస్తావా? నేను ఉన్నప్పుడే వాడంతగా తెగబడ్డాడు అంటే నేను లేనప్పుడు ఇంకేం దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటాడో నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఏ నమ్మకంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళగలను? వదిలేయండి, మన్నించండి, క్షమించండి అని నా కాళ్ల మీద పడ్డా కనికరించే ప్రసక్తే లేదు. ఏం కాలేదా? ఇంతకంటే ఏం కావాలి? అది బయటికి కనిపిస్తుంది, కానీ ఇక్కడ గుండెల్లో ఉందే. ఈ గుండెను నలిపేయాలని చూస్తాడా? నాశనం చేయాలని చూస్తాడా? వాణ్ణి రక్షించాలి అని తాపత్రయపడితే నిన్ను వాణ్ణి ఇద్దరిని తీసుకెళ్లి లోపల వేయిస్తాను, జాగ్రత్త. అది కాదండి. చూడు, అలాంటి వాణ్ణి వెనకేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే నిన్ను వదిలేయడానికి కూడా వెనకాడ్ను, జాగ్రత్త. వాడెక్కవే కదా, వాడి బుద్ధి నీకు అర్థం కాలేదా? నన్ను మత్తులో దించి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చి నేను వద్దన్నానని ఇంత నీచానికి ఒడిగడతాడా? వాడి కోసం అడ్డొస్తే చంపేస్తాను, జాగ్రత్త. నానా, వద్దు నానా, ప్లీజ్ వద్దు నానా. నానా, పూజారి గారు పదే పదే ఫోన్ చేస్తున్నారు. మనం గుడికి రావట్లేదని చెప్పేయమంటారా? ప్రతాప్, ఫ్రెండ్గా నేను ఒక మాట చెప్పనా? ఏం లేదురా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావనుకో బానే ఉంటుంది, కేశవ్ మీద యాక్షన్ తీసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ పెళ్లి కావలసిన ధరణి పేరు స్టేషన్లో నమోదవుతుంది. ఆ విచారణ ఈ విచారణ అంటూ ఆ అమ్మాయిని 10 సార్లు స్టేషన్కి పిలుస్తారు. జనం లోకుగా చూస్తారు. పెళ్లికి అదొక ఆక్షేపణగా అడ్డు నిలుస్తుంది. ఆలోచించు. సర్దుకుపోతే మంచిదని నాకు అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నాను అన్నయ్య గారు. అలా అని వాణ్ణంత తేలిగ్గా ఎలా వదిలేయమంటావురా? వాడికి శిక్ష పడాలి, అది నిజమే. కానీ వాడు మగాడురా, దులిపేసుకొని తిరుగుతాడు. తర్వాత మనమ్మాయి పోలీస్ స్టేషన్కి ఎక్కుతుంది. ఈ
అమ్మాయి మీద వాళ్ళ మామయ్య దుర్మార్గం చేశాడనే మాట ప్రపంచం మొత్తం పాగుతుందిరా. అది ఆడపిల్లకి పెద్ద శిక్షగా మిగిలిపోతుంది. నీ శ్రేయోభిలాషిగా సలహా ఇస్తున్నా, నచ్చితే పాటించరా. పూజారి గారు ఏదో పూజ చేయాలని అన్నారుగా, చేయిస్తే దుర్మార్గపు నీడలు, దుష్టశక్తి పీడలు తొలగిపోతాయి కదరా. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంటే ఆ భగవంతుడిని ప్రార్థించడం మంచిది. దేవుడు నీ కుటుంబానికి తోడుగా నిలబడతాడ్రా. సరేరా, నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి కంప్లైంట్ ఇవ్వకుండా తగ్గుతున్నాను. అలా అని చేతగాని వాడి కింద లెక్క కట్టకండి. మళ్ళీ వాడు ఈ ఇంటి పరిసరాల్లో కనిపించినట్టు తెలిస్తే పోలీసులు శిక్ష వేయడం కాదు, నేనే వాడిని ఉరి తీస్తాను. జాగ్రత్త. వాడి గురించి నువ్వు ఈ ఇంట్లో ఒక్క మాట కూడా తలవద్దు. వాడి నీడ కూడా ఈ ఇంటిని తాకకూడదు. జాగ్రత్త. బుజ్జి, పదమ్మా. పూజారి గారు మన మేలు కోరి అంతలా గుడికి రమ్మని పిలుస్తున్నారు కదా, వెళ్దాం. రెడీ అయ్యిరమ్మా. పూజ చేస్తే ఇలాంటి పాపాత్ముల చూపు నీ మీద పడకుండా ఆ దేవుడు కాపాడతాడు. దోషాలన్నీ తొలగిపోతాయి, పీడలన్నీ వదిలిపోతాయమ్మా. సరే నాన్న. డిటెక్టివ్ పంపించిన అడ్రస్ ఇదే కదా. ఈవిడేంటి నా వైపు వస్తుంది? మీరు డిటెక్టివ్ అని నాకు తెలుసు. మధు ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకుందో కూడా నాకు బాగా తెలుసు. చూడండి, అది చిన్నపిల్ల, దాని ఆరాటం దాంతో ఆ పని చేయించింది. తెలిసి తెలియని వయసు. మీరు డబ్బు కోసం ఆశపడి చిన్నపిల్లలకి లేనిపోని ఇన్ఫర్మేషన్లు ఇచ్చి రాంగ్ ట్రాక్లో పడేయకండి. అది మంచిది కాదు. మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని కలిసి వాళ్ళకి ఏ వివరాలు చెప్పకుండా వెళ్ళిపోతే మంచిది. చూడండి, మీరెవరికి తెలియకుండా డిటెక్టివ్ పని చేయొచ్చు, కానీ మీరెవరో మీరేం చేస్తున్నారో నాకు కంప్లీట్గా తెలుసు. నేను మీ మంచి పిల్లల మంచి కోరి చెప్తున్నాను. దయచేసి వెళ్ళిపోండి. చూడండి, నేనెవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి నేనేమీ దాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మీ అమ్మాయి చిన్నపిల్ల, తనకేమీ తెలీదు అని అనుకోమాకండి. తనకి అన్నీ తెలుసు. తను నాకు అప్పగించిన పని కూడా చిన్నదేమీ కాదు.
తనకి తన తండ్రెవరో తెలుసుకోవాలనే ఆరాటం ఉండడం తప్పేం కాదు. తన గురించి, తన జన్మ గురించి తెలుసుకోవాలనుకోవడం తన హక్కు. ఆమె వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పే ఉంది. తను ఎవరి కోసం తాపత్రయపడుతుందో వాళ్ళ గురించి వివరాలు ఆ అమ్మాయికి చెప్పడం నా ధర్మం. నేను చెప్పి తీరుతాను. మీరు బ్రతకడం కోసం ఈ పని చేయొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వృత్తి ధర్మం అని అనుకోవచ్చు. మీరు ఈ పని చేయడానికే మా అమ్మాయి మీకెంత ఇచ్చిందో అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. దీన్ని ఇంతటితో వదిలేసి వెళ్ళిపోండి. మీకు దాని ఆరాటమే తెలుసు, కానీ దాని వెనకాల తల్లిగా నేనెందుకు ఆ నిజం వాళ్ళ దగ్గర దాస్తున్నానో మీకు తెలియదు కదా. మా కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా మీరు తెలుసుకోలేదు కదా. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ విషయంలో మీరు తలదూర్చడం సరికాదు. దయచేసి కామ్గా వెళ్ళిపోండి. లేదు, నేను డబ్బుకు లొంగేదాన్ని కాదండి. నేను నా క్లయింట్కి న్యాయం చేయడానికే ఈ వృత్తి చేస్తున్నాను. నా క్లయింట్ అడిగిన ప్రశ్నలకి జవాబు వెతికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే టైప్. నన్ను ఎవరు కాంటాక్ట్ చేశారో, ఎవరి కాంట్రాక్ట్కి నేను ఒప్పుకున్నానో ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేసే వెళ్తాను. మధు వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తాను. తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తాను. నిజం చెప్పే ఈ టాస్క్ ఎండ్ చేస్తాను. అర్జెంటుగా మా నాన్న ఎవరో తెలుసుకోవాలి. మా నాన్నని కలుసుకోవాలి. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు తీసుకోండి. మీ డాడీ ఎవరో తెలుసుకోలేకపోయాను.